రాత్రి 1 గంట దాకా, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇక్కడ మనుషులను వేసుకొని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబన్న ఇంట్లో దాడి, 5 కార్లు ధ్వంసం, అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి, పక్కనున్న ఆఫీసులో మొత్తం అన్ని పగలగొట్టేసినారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ 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 వీళ్ళు వ్యవహరించిన తీరు ఇది. గల్లా మాధవి ఎమ్మెల్యే గారి భర్త సాక్షాత్తు అంబటి రాంబాబన్న ఆఫీసును పగల కొడుతూ ఆ రూమ్ లో ఉన్నప్పుడు ఫోటో. నేను అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబన్న ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే, 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే పోలీసుల సమక్షంలోనే 5 కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు మొత్తం, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఆఫీసులో సామాన్లన్నీ విరగొట్టారు. ఇంట్లో ఉన్న అద్దాలన్నీ పగలగొట్టారు. ఇంట్లో ఆడోళ్ళు ఉండాలని కూడా చూడుకోకుండా ఏకంగా ఇంట్లోకి వచ్చే కార్యక్రమం చేశారు పోలీసుల సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా, ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది ఆర్సన్ కాదా అని అడుగుతా ఉన్నా. మరి పోలీసులు దగ్గరుండి ఈ కాన్స్పిరసీలో భాగం కాదా అని అడుగుతా ఉన్నాను. ఇదే పోలీసులు బాధ్యత వహించాల్సిన, ఇదే పోలీసులు బాధ్యత తీసుకొని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేదే అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి డీజీపీ ఆఫీసు? ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి ఎస్పీ ఆఫీసు? ఏకంగా గుంటూరు సిటీలో, గుంటూరు నగరంలో ఎస్పీ ఆఫీసు, ఎస్పీ ఇల్లు ఇక్కడ నుంచి కూతబేట దూరంలో ఉంది. ఎంతమంది డిఎస్పీ లేరు, ఎంతమంది సిఐ లేరు. డీజీపీ ఆఫీస్ ఇక్కడ మంగళగిరిలో ఉంది. ఇక్కడ నుంచి కూతబేట దూరంలో మంగళగిరి, అక్కడ బెటాలియన్ ఉంది. కనీసము ఈ పోలీసులు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. మా పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ ఇలాంటి సీనియర్ నాయకులు, ఇంటెలిజెన్స్ డీజీకి, చీఫ్ సెక్రటరీకి, ఇలాంటి పెద్ద పెద్ద ఎస్పీకి, ఐజీకి, ఇలాంటి అందరి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే కనీసం ఫోన్లు కూడా ఎత్తరు. కాన్స్పిరసీలో భాగం కాదా ఇది అని అడుగుతా ఉన్నాను. 5 గంటల నుంచి, సాయంత్రం 5 గంటల నుంచి 1 గంట దాకా 5 కార్లు పగలు కొడుతున్నారు. ఆఫీసులు తగలబెడతా ఉన్నారు. ఇంట్లో అద్దాలు పగలు కొట్టారు. ఇంట్లో చొచ్చుకొని పోయినారు. ఆఫీసులో సామాన్లన్నీ ఎరగొట్టారు. ఇంట్లో ఆడోళ్లను ఉన్నారని కూడా చూడకుండా చేసిన పని. నేను అడుగుతా ఉన్నా, ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా, ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇంతటితో ఆగిపోలా. రాంబాబన్నను 10:30కి అరెస్ట్ చేస్తారు. రాంబాబన్నను 10:30కి అరెస్ట్ చేస్తారు. ఎందుకయ్యా అరెస్ట్ చేస్తారు రాంబాబన్నను? ఎందుకయ్యా రాంబాబన్నను అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబన్నను అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబన్న ఇంటికి వచ్చి రాంబాబన్న కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలగొట్టి ఆఫీసుకు నిప్పంటించి చేసిన
ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినారు. అదే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు అని చెప్పి రాంబాబు అన్న తర్వాత మీడియా సమక్షంలో 1 గంటకి ఇన్సిడెంట్ జరగక మునిపే వివరణ ఇస్తూ తాను చింతిస్తూ వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాంబాబును ఇంటి మీద అటాక్ చేసి రాంబాబును నీ మాదిరిగా చేసిన దానికి వీళ్ళు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. ఇది జంగల్ రాజ్ కాదా అని అడుగుతా ఉన్నా. అక్కడ జోగి రమేష్ మరుసటి రోజు జోగి రమేష్ ఇంట్లో పోలీసులు మళ్ళీ అక్కడే పోలీసుల సమక్షంలోనే అది కూడా అంతే. ఏకంగా పెట్రోల్ బాంబులు అంటే పెట్రోల్ పోసిన బాటిళ్లలో పెట్రోల్ పోసుకొని ఆ బాటిళ్లను ఇంట్లోకి చుట్టా ఉంటారు. జోగి రమేష్ ఇంట్లో కూడా 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల దాకా దాదాపుగా 300-400 మంది అక్కడ ఒక చోట అక్యుములేట్ అవుతా ఉన్నారు. అక్కడ ఒక చోటికి అందరూ కూడా వచ్చేటప్పుడు పోలీసులు పక్కనే ఉన్నారు. పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. పోలీసులు జరిగిచ్చిన తర్వాత పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసి ఆయన ఇంటికి నిప్పట్టించే కార్యక్రమం చేస్తారు. రజనమ్మ అని ముందు రోజు గుడికి పోయి రజనమ్మ పూజ చేసుకొని వస్తా ఉంటే వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని వస్తా ఉండేది. వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకొని ఆయన వస్తా ఉంటే ఆయనను అక్కడే అడ్డగించి గుడి బయటే అని ముందు రోజు గుడి బయటే ఆయనను అడ్డగించి ఆయనను తిడుతూ దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడికి యత్నం చేశారు. ఇంకా ఏమైంది తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు. ఏమని? ఆమె గుడికి పోయి వీళ్ళందరినీ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాందని. ఏదైనా హద్దు పొద్దు ఉండాలి ఏదైనా మాట్లాడేసరికి. ఇది జంగల్ రాజ్ కాదని అడుగుతా ఉన్నా. బ్రహ్మనాయుడు అన్న ఆయన చేసిన పాపం ఏంది? ఆయన గుడికి బయలుదేరినాడు. చంద్రబాబు నాయుడు గారికి దేవుడు జ్ఞానోదయం చేయాలని, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిలో పశ్చాత్తాపం రావాలని, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి దేవుడు దయ వల్ల ఆయనకు, ఆయన కొడుకుకు, ఆయనతో పాటు అక్కడే ఉన్న ఆయనతో పాటు ఆయన పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా జ్ఞానోదయం జరగాలి అని చెప్పి బ్రహ్మనాయుడు ఆయన గుడికి పోతా ఉంటే, గుడి నుంచి ఆయన బయటకు వస్తూనే ఉంటే ఆయన మీద కూడా అటాక్. పోలీసుల సమక్షంలోనే ఆయన మీద కూడా దాడి. నేను అడుగుతా ఉన్నా, కాకాని గోవర్ధన్ అన్న విషయం అయితేనేమి, ఇంకా వీళ్ళందరి విషయాలు అయితేనేమి, తప్పు చేసేది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. తప్పుడు ఆరోపణలు చేసింది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు. అవి తప్పుడు ఆరోపణలు అని చెప్పి దేవుడే మొట్టికాయలు వేసినట్టుగా ఏకంగా సిబిఐ తాము ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాబొరేటరీసే క్లీన్ చిట్ ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి వాళ్ళు పూర్తిగా వివరణ ఇస్తూ ల్యాబ్ రిపోర్ట్లు ఇస్తే సిబిఐ ఆ రిపోర్ట్లను కూడా ఏకంగా ఛార్జ్ షీట్ లోకి చేరుస్తూ వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇంకోరు కానీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ పేర్లు కనీసం ఛార్జ్ షీట్ లో కూడా పెట్టకుండా క్లీన్ చిట్ ఇస్తే, ఎలాంటి అరెస్టులు చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దేవుడికి, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది ఆయన చేస్తా ఉన్నది ఏమిటి? ప్రతి విషయంలోనూ కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న రాజకీయాలు ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలే. చూడండి, మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సూపర్ 6, సూపర్ 7 ఎన్నికలప్పుడు మాటిచ్చాడు, బాండ్లు ఇచ్చాడు. ఇంటింటికి వెళ్ళి అమ్మా బాండ్ తీసుకో తల్లి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా, మీకు 36,000, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, ఇదిగో మీకు 15,000, మీ ఇంట్లో రైతులున్నారా, ఇదిగో మీకు 26,000, మీ ఇంట్లో మీకు చిన్నమ్మలు పెద్దమ్మలు 50 ఏళ్ళ వయసులో ఉన్నారా, వాళ్ళకు 48,000.
ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారా పిల్లలు? 36,000. ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు? సూపర్ 6, సూపర్ 7 చేసేసామంటాడు. సూపర్ 6, సూపర్ 7 చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది తప్పు అని, చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తా ఉన్నాడు? ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు. అబద్ధాలు చెప్పేది ఆయనే, మోసం చేసేది ఆయనే. ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి చివరికి సోషల్ మీడియా పిల్లలని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. చేసేటివన్నీ తప్పులే, చేసేటివన్నీ అబద్ధాలే, చేసేటివన్నీ మోసాలే. ఆయనే లిక్కర్ నడుపుతాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఆక్షన్ బాడీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సైన్యానికి లాటరీ పాడిచ్చి మరి షాపులన్నీ కట్టబెడతాడు, ప్రైవేట్ షాపులన్నీ కూడా. ఆ ప్రైవేట్ షాపుల ఆధ్వర్యంలోనే ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గర ఉండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్ట్ షాపులన్నీ కూడా నిర్వహిస్తున్నారు. షాపుల పక్కనే, లిక్కర్ షాపుల పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో లిక్కర్ అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదోవలో చంద్రబాబు నాయుడు గారికింత, ఎమ్మెల్యేకింత, వారి మాఫియా సైన్యానికింత అని చెప్పి లూటీ పద్ధతిలో పంచుకుంటా ఉన్నారు. బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. ప్రతి గ్రామంలోనూ 1 కాదు, 2 కాదు, 3, 4, 5, 6, 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా ఆక్షన్ బాడీ అమ్ముతా ఉన్నారు. ఏ బెల్ట్ షాప్ లో ఎంఆర్పీ రేటుకి అమ్ముతున్నారండి? ప్రతి బెల్ట్ షాప్ లోని ఎంఆర్పీ రేటు కన్నా 20 రూపాయలకి ఎక్కువగా అమ్ముతున్నారు. ప్రతి బెల్ట్ షాప్, ప్రతి పర్మిట్ రూమ్ లో, ఏ పర్మిట్ రూమ్ లో అంటే ఎంఆర్పీ రేటుకి అమ్ముతున్నారు. పర్మిట్ రూమ్ లో ఇల్లీగల్, పర్మిట్ రూమ్ లో వేసేది పెగ్గుల్లో వేస్తా ఉన్నారు. పెగ్గుల్లో వేసి ఏకంగా బాటిల్ పైన 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తా ఉన్నారు. ఆ డబ్బులు గవర్నమెంట్ కి రాకోకుండా వీళ్ళ జోబీ లేకపోతా ఉంది. దీంతోనే సరిపోదు అన్నట్టుగా ఏకంగా ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ ఏకంగా వీళ్ళంతటికి వీళ్ళే కుటీర పరిశ్రమ పెట్టి చీప్ లిక్కర్ వీళ్ళే తయారు చేసి కల్తీ లిక్కరు ఏకంగా ప్రతి 5 బాటిల్లో 1 బాటిల్ ఈరోజు అమ్ముతా ఉన్నారు. ఈ రోజుకి కల్తీ లిక్కర్ తాగి పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఇంజనీరింగ్ చదువుకొని బయటకు ఏదో ఊర్లోకి ఏదో సెలవుల కోసం వస్తే 4 పిల్లలు చనిపోయిన ఘటన ఈ మధ్య కాలంలో మనం చూస్తాం. కల్తీ లిక్కర్ తాగి, వీళ్ళ షాపుల్లోనే వీళ్ళు తయారు చేసిన ఈ ఇల్లీగల్ కల్తీ లిక్కర్ తాగి ప్రతి 5 బాటిళ్లకు 1 బాటిల్ కల్తీ లిక్కర్ చేస్తా ఉన్నది ఎవరు అని అంటే సాక్ష్య ఆధారాలతో సహా వీళ్ళ మనుషులు దొరుకుతారు. ఆ కల్తీ మద్యం కుటీర పరిశ్రమతో ఎవరంటే దొరికింది? జయచంద్రారెడ్డి అని తంబలపల్లెలో చంద్రబాబు నాయుడు తరపున తెలుగుదేశం పార్టీకి కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఆయన తయారు చేస్తూ ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు దొరికితే లావాదేవీల్లో వాళ్లకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు మధ్య లావాదేవీల్లో తేడాలు వచ్చి ఆ ఘటన బయటపడి దొరికితే దాంట్లో తెలుగుదేశం పార్టీ హయాం రాక్షస పాలన జరుగుతా ఉంది. 18 నెలలుగా చంద్రబాబు నాయుడు గారే పాలన చేస్తా ఉన్నాడు. ఇటువంటి రాక్షస పాలనలో ఎవడైనా మా పార్టీకి సంబంధించిన జోగి రమేష్ లాంటి వ్యక్తి ఎవరైనా వాళ్ళు లిక్కర్ నడుపుతారా? ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.